తెలంగాణలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీల అమలుకు ధన్యవాదాలు తెలుపుతూ విజయ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ నుంచి జోగులాం గద్వాల అలంపూర్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఖమ్మం నుంచి 100కు పైగా కారులో భారీ ర్యాలీగా బయలుదేరారు. తెలంగాణ ఉద్యమకారుల పౌరం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నాసరయ్య ర్యాలీ జెండా ప్రారంభించారు. కేకే కమిటీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలు అమలు చేసినందుకు ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ఖమ్మం నుంచి కూడా 10 కార్లలో బయలుదేరి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు ఆరో గ్యారంటీలో మాకు ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం వారు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వారికి ఈ రోజున జోగులాంబ జిల్లాలో వారికి కృతజ్ఞతలు తెలిపే విధంగా అందరూ అనుకుని బయలుదేరి గుర్తు చెల్లించుకొని ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా వెంటనే మా సుభాషితుగా అమలు చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తాము. సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఇదే సంకల్ప యాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. కేకే కమిటీని ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపడానికి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని కృతజ్ఞత సభని నిర్వహించడం కోసం 101 కార్లతోని తెలంగాణ నలుమూలల నుంచి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఖమ్మం జిల్లా నుంచి దాదాపు 10 కార్లతో ఉద్యమకారులందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఆరో గ్యారంటీలో మీరు తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చారో ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలని, అదేవిధంగా పెన్షన్ సౌకర్యాన్ని, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టంగా 6 గ్యారెంటీలో 6వ గ్యారెంటీగా ఇచ్చారు. కాబట్టి దాన్ని అమలు చేయమని దాదాపు 2.5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి కృషి ఫలితమే మీరు కేకే కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కేకే కమిటీ విధి విధానాల్ని మొత్తం ఇంకా రూపొందించుకోవాల్సి ఉంది. కాబట్టి ఆ కమిటీని ఏర్పాటు చేసినందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజే ప్రోగ్రాం ఇది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ప్రతి ఉద్యమకారుడికి